హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది కేరళ సంప్రదాయ వంటకం కలతప్పం. చాలా నచ్చింది. ఒక్కసారి మీరు కూడా చేసుకొని చూడండి. లోపల తేనె తుట్టి గనక మనం ఇలా విడదీస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. రెండు ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా జ్యూసీగా బెల్లంతో చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. చాకుతో కట్ చేసే కన్నా కూడా ఇలా చేతి తిరగదీస్తేనే దీని లోపల ఉన్న పొరలన్నీ బాగా కనపడతాయి. చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా చేసుకొని చూడండి. ఈ వంట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. తినేటప్పుడు తేనెలు ఊరుతున్నట్టుగా చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఒక బౌల్లో ఏదైనా ఒక కొలత గిన్నె గ్లాస్ తీసుకొని దాంతో ఒక గ్లాస్ బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టుకోండి. తర్వాత ఒక అరగంట ముందు 2 స్పూన్ల అటుకులను కూడా ఒక అరగంట సేపు శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. అటుకులు లేకపోతే వండిన అన్నం 2 స్పూన్లు ఉన్నా సరిపోతుంది. వండిన అన్నం కానీ అటుకులు కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4 గంటలు నానిన ఈ బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసి తర్వాత ఒక యాలక్కాయ, 1/2 స్పూన్ జీలకర్ర మరి ఈ వంటకి వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా. తర్వాత అటుకులు 2 స్పూన్ల అటుకులు, దాని బదులు మీరు 2 స్పూన్ల వండిన అన్నం కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళు వేసుకోండి. కరెక్ట్గా ఇలా కొలతల ప్రకారం చేసుకుంటే బాగా వస్తుంది. తర్వాత మిక్సీలో చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకా నీళ్లు వేయొద్దు. అలా రుబ్బుకొని దాన్ని అంతా బౌల్లోకి తీసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర బెల్లం తీసుకోండి. ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ అవసరం లేదు. ఎవరైనా ఈ వంటని చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొలతలు కరెక్ట్గా వేసుకున్నారంటే ఇది మొదటిసారి చేసుకున్నప్పుడే మీకు బాగా వస్తుంది. ఇదిగో బెల్లం అంతా కరిగి ఒక్కసారి అలా ఉడికింది చాలుగా. ఇంకా స్టవ్ ఆపేసుకొని స్ట్రైనర్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ బియ్యం పిండి పేస్ట్ ఉంది కదా, దానిలోకి వేసుకొని ఈ వేడిది వేస్తున్నాం కాబట్టి బియ్యం పిండి గడ్డలు కట్టేస్తుంది. వెంటనే గరిటెతో గబగబా తిప్పేసుకోండి. అప్పుడు ఇది మొత్తం కలిసిపోతుంది. ఇంత లూజ్గానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో నేను చెప్పిన కొలతల ప్రకారం మాత్రమే నీళ్లు వేసుకోండి. బియ్యం రుబ్బేటప్పుడు బియ్యం ఎంతో అన్నే నీళ్లు, బెల్లంలో 1/2 గ్లాసు. తర్వాత ఇప్పుడు కొంచెం తినే సోడా ఉప్పు వేసాను. అది వేసుకొని 1/4 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక పించ్ అంత సాల్ట్ దీన్ని కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ 2. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టండి. తెల్ల కుక్కర్ ఉంటే తెల్ల కుక్కర్ అయినా పెట్టుకోండి. దానిలో వాళ్ళైతే కొబ్బరి నూనె వేసుకుంటారు. మనం కొంచెం నెయ్యి వేసుకున్నాం. 2 స్పూన్లు నెయ్యి చాలు. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు మీకు కావాల్సినవి వేసుకోండి. వేసి వాటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకొని కొంచెం హైలో పెట్టేసి ఇప్పుడు మనం కలుపుకున్న మిక్చర్ మొత్తాన్ని దీనిలో పోసుకోవాలి. పోసేటప్పుడు పొయ్యి హైలో ఉండాలి. పొయ్యిగానే వెంటనే సిమ్లో పెట్టేయండి. తెల్ల కుక్కర్ సిమ్లో పెడిపోతే కింద అంతా మాడిపోతుంది. ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి నేను కింద పాత అట్ల ప్యాన్ ఉంటే ఐరన్ది ఈ కుక్కర్ కింద పెట్టుకున్నాను. అలా ఏదన్నా కింద పెట్టారంటే ఏది మాడకుండా ఉంటుంది. అడుగు మాడకుండా మొత్తం పనికొస్తుంది. లేదంటే అడుగు మాడుతుంది. ఎంత లేదన్నా తెల్ల కుక్కర్లోనైనా మాడుతుంది. కాబట్టి మన పాత్ర కింద ఏదో ఒకటి పెట్టండి. ఇది ఖచ్చితంగా అరగంట సేపు ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పావు గంట అయిన తర్వాత తీసి చూపెట్టాను. అది అలా ఉంది. అరగంటకి ఇదిగో పూర్తిగా ఇలా ఉడికిపోయింది. మనకి డౌట్ లేకుండా ఏదన్నా చాకుతో గుచ్చి చూసుకోండి. మన చేతికి చాకు కావకుండా ఉంటుంది. ఇప్పుడు కిందకి దించి పూర్తిగా చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. చుట్టూ కత్తితో ఒకసారి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. అడుగును పెద్దగా మాడలేదు. కొంచెం ఎక్కువ కలర్ వచ్చింది కానీ మాడలేదు. చూశారు కదా ఎలా కేక్ లాగా వచ్చింది. దీన్ని చాకుతో కోసే కన్నా కూడా చేత్తో తుంపుకుంటేనే దాని పొరలన్నీ అది అసలు ఎలా ఉంది లోపలని చక్కగా కనిపిస్తుంది. తేనె తుట్టు ఎలా ఉందో అలాగే ఉంటుంది అచ్చగా. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నచ్చుతుంది అందరికీ. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.